లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం, మే నెల 22వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 21వ అధ్యాయము వచనములు 15 నుండి 19 వరకు. పేతురుకు ప్రభు ఆదేశము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పాను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా నున్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళేవాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడుము కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటకు తీసుకొని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణంతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు ఈరోజు పేతురుకు ప్రభు ఆదేశిస్తున్నారు. శిష్యులందరూ ఉన్నారు. వారు భుజించిన పిమ్మట సీమోను పేతురుతో యేసయ్య మాట్లాడుతున్నారు. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగారు. సీమోను పుత్రుడైన యోహాను, సీమోను పుత్రుడైన పేతురు, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యేసయ్య అడుగుతున్నారు. అలాగే యేసయ్య ఫస్ట్ టైం అడిగినప్పుడు, ప్రభు, మీకు తెలుసు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మరలా అదే ప్రశ్న వేశారు. సీమోను పుత్రుడు అయిన యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. వెంటనే పేతురు గారు మరలా కూడా అదే సమాధానం చెప్పారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మరలా 3వసారి యేసయ్య అడుగుతున్నారు, యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. అప్పుడు 3 సార్లు అడిగినప్పుడు 3వసారి పేతురు గారు మనసులో నొచ్చుకుని, ఏంటి ఈయన ఎలాగ అడుగుతున్నారు, ఏమైంది, పదే అదే ప్రశ్న వేస్తున్నారు అని ఆయన మనసులో నొచ్చుకొని
ఆయన సమాధానం ఇస్తున్నారు, ప్రభు నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగదు అని చెప్పారు. అప్పుడు యేసు నా గొర్రెలను మేపుము, 3 సార్లు కూడా యేసయ్య నా గొర్రెలను అంటే నా శిష్యులు నా బిడ్డలను నీవే మేపాలి, నీవే కాపరివి, నా గొర్రెలను మేపుము అని యేసయ్య సీమోన్ పేతురుతో చెబుతున్నారు. ఇంకా అంతేకాకుండా ఆయన అతనితో, నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నీవు యువకుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అక్కడికి వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు వృద్ధుడు అయినప్పుడు నీకు ఇష్టం లేని ప్రదేశాలను కూడా నేను తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆయన మరణం కోసం ఏ విధమైన మరణాన్ని ఆయన చవి చూస్తారో అనే విషయాన్ని ముందుగానే యేసయ్య పేతురు గారితో చెబుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు మనల్ని చాలా ప్రేమించారు. ఆయన ప్రేమ అమోఘం. చివరికి మన కోసం తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో నేను ఇప్పుడు నీ చెంతకు వస్తున్నాను, కానీ వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళని కాపాడండి. అలాగని వీళ్ళని కూడా ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోమని నేను చెప్పడం లేదు, కానీ వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఇదిగో వీళ్ళను దుష్టుడు బారి నుండి వీళ్ళని కాపాడండి అని యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మీరు భయపడకూడదు. ప్రభు క్రీస్తు మన కోసం తండ్రి దేవునికి ప్రార్థన చేస్తారు. ఆయన ప్రేమ అమోఘం, ఆయన ప్రార్థన శక్తివంతమైనది, ఆయన బలము అద్భుతమైనది, ఆయన కరుణ అనంతమైనది. కాబట్టి ఆయన ప్రేమలో నడుద్దాం, ఆయనతోనే నడుద్దాం, ఆయనతోనే జీవిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ దినమిచ్చి ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రభు క్రీస్తుకి ఇష్టపూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అనుగ్రహం దయచేయండి. మీ సేవలో మమ్మల్ని నడిపించండి. ముఖ్యంగా మాకు అనారోగ్యం గొప్ప స్వస్థతనివ్వండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి, శక్తినివ్వండి. ఇహ పరలోకాల్లో మీకు ఊడిగం చేసి మీకు సేవకులు మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. తండ్రి, యేసయ్య ప్రార్థన ప్రకారం, మా రక్షకుడైన యేసయ్య ప్రార్థన ప్రకారం దుష్టుడు బారి నుండి మమ్మల్ని రక్షించండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు మీకు. ఏ అనారోగ్యం మా దగ్గరికి రాకుండా, ఏ ఆపదలు మా దగ్గర రాకుండా, సైతాను బారిని, దుష్టుల బారిని, శత్రుల బారిని మమ్మందరినీ కాచి కాపాడండి. ముఖ్యంగా ఈ వాక్య పరిచర్య విన్న వారి యొక్క కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పమని ఈ మనవులన్నీ కూడా మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్ము ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్ము దీవించును గాక. ఆమేన్.